నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ జరిపించి నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. జరిగిన 4 గంటల 15 నిమిషాలకి మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్ లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకున్న ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాడర్లలో అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్ లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్ లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, ఒకటి మెషినరీ కానీ ఒకటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయి తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అది ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. అక్కడ కూడా డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్ గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూరీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది, వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నేషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం విశాఖ KGH లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, MP శ్రీభరత్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. కేంద్ర మంత్రితో కలిసి బాధిత కుటుంబాలకు ఓదార్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేసిన మంత్రి అందరం కలిసి పోరాడటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామని గుర్తు చేశారు. ఒక పక్కన మీ అందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి. ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లు కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగి కరెక్ట్ గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తాం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తాం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 గంటల వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది. గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోవటం జరిగింది. 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు. అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్ లో ఉండడం జరిగింది. మీకు వచ్చి కేవలం ఏదో చెక్ అందించి వెళ్ళేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చాడు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మన అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో యోగా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఉండవల్లి గుహల వద్ద మంగళవారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర జిల్లా అధికారులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా శిక్షకులు వివిధ ఆసనాలు, ప్రాణాయామాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ సాయికాంత్ వర్మ, యోగా మన సాంస్కృతిక వారసత్వంలో భాగమైన గొప్ప ప్రక్రియ అని అన్నారు. ఆసనాలు, ప్రాణాయామాల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇందాక మన డాక్టర్ ప్రసన్న లక్ష్మి గారు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు చూడనటువంటి ఆరోగ్య సమస్యలు ఈరోజు మనం అతి చిన్న వయసులోనే చూస్తున్నాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వాటి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉందండి. ఈ ఉదాహరణకి యోగా అనేది మన దేశంలో నుంచి పుట్టి ఈరోజు ప్రపంచం అందరూ కూడా దీన్ని మెచ్చుకొని ఫాలో అయ్యే స్థితికి ఎదిగినటువంటి ఒక వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్ రెజిమెంట్. ఇది మనము మన పూర్వీకులు మన దేశం నుంచి మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. దాన్ని మనం సరిగ్గా వాడుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే
పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా పెట్టుకొని మన వయస్సుని కూడా అంటే మనకి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అనేది కూడా చూసుకుంటే ఆరోగ్యంగా బతకడం ఎంతో ఎంతో ముఖ్యం. సో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కూడా పెంచుకునేటువంటి కెపాసిటీ ఉంది మన ఈ యోగాకి. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 9 మంది కార్మికులకు సిపిఐ సిపిఎం తరపున ఘన నివాళులు అర్పించారు. ఈ విషాద ఘటనలో అనేక మంది గాయపడటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు అక్కడే మాడి మసైపోయి చనిపోవటం పట్ల సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్ర విచారాన్ని సంతాపాన్ని ప్రకటిస్తున్నది. అనేక మంది గాయపడ్డారు. ఈ SMS-1లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇది కేవలం సాధారణ ప్రమాదం కాదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా ప్రైవేటీకరణ చేయాలని దీంతో కార్మికుల సంఖ్యను తగ్గించటము, రా మెటీరియల్ ముఖ్యంగా లైమ్ స్టోన్ కానీ వీటిని నాసిరకం వాడటం వల్ల ఇక్కడ ఇది ఈ ఒక్కసారి లేడల్ పేలటంతో మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరు ఊహించిన విధంగా కార్మికులు గుర్తించలేని విధంగా మసి అయిపోయినటువంటి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిదే జరగలేదు. ఈ యాజమాన్య నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాల్లో దీన్ని ఏదో రకంగా మూసేయాలి, పనికి రాకుండా చేయాలని కార్మికుల సంఖ్యని తగ్గించారు. అందులో SMS-1 ఇటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పని ప్రదేశం. ఇక్కడ మామూలు కన్నా తక్కువ గంటలు ఎక్కువ మంది కార్మికులు పనిచేయాలి. కానీ దానికి విరుద్ధంగా తక్కువ మంది కార్మికులతో ఎక్కువ గంటలు పనిచేయించడం వల్ల అక్కడ కార్మికులు కూడా ఈరోజు పని చేయలేనటువంటి ఒక పరిస్థితిని సృష్టించారు. పాత వాళ్ళను, అనుభవం ఉన్న వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళని తొలగించేసి కాంట్రాక్ట్ వర్కర్స్ని కొన్ని వేల మందిని, కొద్ది మందిని 5,000 మందిని తొలగించి 600-700 మందిని మాత్రం, అది కూడా ఏమీ తెలియని కొత్త వాళ్ళని వాళ్ళు రికమెండేషన్ల మీద వాటి మీద తీసుకొని పెట్టుకోవటం వల్ల ఇది అది ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంటే కాదు, మొత్తం ప్లాంట్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, దీని మీద వివరణ ఇవ్వాలి, విచారణ జరపాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చనిపోయిన కుటుంబాలన్నిటికీ వారికి ₹1 పరిహారం చెల్లించాలి. గాయపడిన వారికి 50 లక్షలు, అలాగే ప్రతి కుటుంబం వాళ్ళకి బతికున్నా సరే వాళ్ళు పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళతో సహా అందరికీ మరలా తిరిగి ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను పునఃపరిశీలించుకొని దీన్ని ఆధునీకరించి లాభాలు నడిచే విధంగా అవసరమైన గనులు, నిధులు కేటాయిస్తే తప్పనిసరిగా దేశంలో అత్యున్నతమైన ఉక్కును తయారు చేసి ప్రతిష్ట పొందినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు అందుకు సిద్ధపడకపోతే ప్రజలు పోరాడైనా దీన్ని సాధించుకోవాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై విజయవాడలో నిర్వహించిన మేధావుల ఆత్మీయ చర్చాగోష్ఠిలో పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీవేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఐలాపురం హోటల్లో జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. సీనియర్ విశ్రాంత IAS, IPS అధికారులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రొఫెసర్లు, వేద పండితులు, పాత్రికేయులు, సామాజికవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరై బ్రాహ్మణ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సామాజిక, ఉద్యోగ, ఆస్తుల పరిరక్షణ వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. దాంట్లో కనుక మనం స్పేస్ కనుక బ్రాహ్మణ సమాజం కనుక ఉంటే ఖచ్చితంగా ఒకటి కాకపోతే ఈయన ప్రవేశపెట్టేటువంటి 21 అంశాల్లో ఎక్కువ భాగానికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్వం ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం తీసుకురావడం కోసం పనిచేసినటువంటి నాయకుల యొక్క చరిత్ర కానీ తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభలో 50 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు.
రాజ్యసభలో ఉన్నారు అని అంటే మీరు చరిత్ర తెలుసుకున్నాం సార్, ఎంతమంది మనకు స్ట్రెంగ్త్ ఉండేది ఆ రోజుల్లోనే. అది రాను స్వాతంత్ర అనంతరం తగ్గిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో తిరిగి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పూర్వ వైభవం రావాలి అనే ఉద్దేశంతో ఒక పక్క శ్రీపాదరావు గారు కానివ్వండి, ఒక పక్క ద్రోణదాస్ సత్యనారాయణ గారు ఉంది, ఒక పక్క అరుణ్ కుమార్ గారు కానివ్వండి, విజయవాడలో 2009లో నేను పోటీ చేయడానికి, 2004లో ఉడా చైర్మన్ అవడానికి, ఇది బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులుగా తయారు చేసినటువంటి ఉండాలని కోరుకున్నటువంటి ఏకైక లీడర్ ఎవరైనా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఒక రక్షణ కవచంలాగా ఉండే విధంగా ఆల్రెడీ మా పెద్దలతో మాట్లాడడం, నేను రఘుపతి గారు వాళ్ళు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పిన ఈ సందర్భంగా చెప్తాను. అది ప్రధానంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో కార్పొరేషన్ ఇచ్చిన డబ్బులు లేవు, నువ్వు గట్టిగా అడుగు, మాట్లాడుకుంటున్నావు. బయట ఏమనుకుంటారంటే ఏంది ఇద్దరు ఉన్నారు, ఏం చేశారా, మనకేం చేశారా, చాలా తేలిక. ఏం చేయటం అంటే ఎవరికి ఏం చేసాం, ఎంతమందికి ఇవాళ ఒక లిస్టు చేస్తే బోర్డు అంతమందికి. ఇవాళ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇక్కడ. నేను బయలుదేరి డిప్యూటీ స్పీకర్గా బయలుదేరి తిరుపతి బయలుదేరితే ఒకసారి ఒంగోలు లాగేవాళ్ళు, అదే పనిగా. ఆ ఒంగోలు లాగితే అక్కడ ఎస్పీ గారు, కలెక్టర్ గారు వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రోటోకాల్గా. మన బ్రాహ్మణ సేవా సంఘ ప్రతినిధులు అందరూ కూడా సంఘాల వాళ్ళని పిలిచి వాళ్ళకున్నటువంటి ఆ సమస్యలన్నీ అక్కడే వాళ్ళకిచ్చి దాని మీద మేము ఫాలోఅప్ చేసి హైలైట్ చూసేవాళ్ళం. ఒకసారి నెల్లూరు ఆగేవాడు, ఒకసారి గూడూరు ఆగేవాడు. అంటే అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించాలో, ఎంతమందికి చేయాలో అంతమందికి చేస్తాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం చేసేది గొప్ప విషయం కాదు. వాళ్ళ లీడర్స్ అంటే ఒక పొలిటికల్ లీడర్స్ కాదు, మీరు అందరూ కూడా లీడర్సే. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క దాంట్లో లీడరే. ఒక బ్రాహ్మణుడు అనేవాడు ఒక దిక్సూచి, సమాజానికి ఒక దిక్సూచి లాంటి వాడు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వేద పారాయణదారులు, అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంట స్వాములు తదితర 342 ధార్మిక పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. విజయవాడ మాడపాటి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన వేద పారాయణదారుల పోస్టులకు సంబంధించిన మౌఖిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమైనట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆలయాల్లో ఖాళీగా ఉన్న అన్ని వైదిక సిబ్బంది పోస్టులను పూర్తి పారదర్శకతతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ సెంట్రలైజ్డ్ పరీక్షా విధానం ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. పట్టం కట్టే విధంగా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగాలనే ఉద్దేశంతో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్, ఏకీకృత రిక్రూట్మెంట్ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అందుపై సంబంధిత వేదపారాయణదారులు కానీ వేదపారాయణదారులు వివిధ శాఖలు, అదేవిధంగా అర్చకులు, పరిచారికలు, ఉపనిషత్ పారాయణదారు, రామాయణ పారాయణదారు, సప్తశతి పారాయణదారు, చండీ పారాయణదారు, ఇటువంటి అన్నింటికి సంబంధించి దేనికి సంబంధించి ఏ పోస్టుకు సంబంధించిన అర్హతలని ఆ విభాగంలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ అర్హతలను నిర్దేశించుకొని, ఎందుకంటే రెగ్యులర్ రూల్స్లో ఉండేవి కాదు ఈ అర్హతలన్నీ కూడా ఆ సంబంధిత విద్వాంసులను సంప్రదించి అర్హతలను నిర్దిష్టపరచుకొని దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి 344 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. 344 పోస్టులని నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 5,000 దగ్గరగా 5,500 మంది అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 5,500 మంది దరఖాస్తు చేయడం జరిగింది. మళ్ళీ అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అర్హతలను పరిశీలించి అవన్నీ కూడా విభాగాల వారీగా హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా ఫస్ట్ ఫేజ్లో వేదపారాయణదారుల ఎంపిక విధానాన్ని, ఎంపిక ప్రక్రియని చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా సంబంధిత విద్వాంసులతో బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. పారదర్శకత కోసం మల్టీ జోన్ 1 అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరికీ సంబంధించి ఇంటర్వ్యూ బోర్డుల్లో కేవలం మల్టీ జోన్ 2కి సంబంధించిన వేద పండితులే ఉంటారు.
అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరినీ కూడా పరీక్షించేది ఎవరంటే గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జోను, తిరుపతి, నెల్లూరు, రాయలసీమ జోను విద్వాంసులే పరీక్ష నిర్వహిస్తారు వాళ్ళకి. అదేవిధంగా ఒక్కొక్క బోర్డులోనూ కూడా 2 వేద పండితుల్ని, ఒక అసిస్టెంట్ కమిషనర్ని, ముగ్గురితోటి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ సామవేదానికి సంబంధించి ఉందంటే 3 బోర్డులు ఏర్పాటు చేసిన ఇక్కడ మల్టీజోన్ 1 అభ్యర్థులకు సంబంధించి, అదే మల్టీజోన్ 2 అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఉన్న సంఖ్య దృష్ట్యా 2 బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందండి. మల్టీజోన్ 2 వాళ్ళకి సీతా బిల్డింగ్లో, సీతానగరంలో ఉన్న సీతా బిల్డింగ్లో ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. వేదపారాయణదారులకు సంబంధించి సాంప్రదాయం ప్రకారం కేవలం మౌఖిక పరీక్ష మాత్రమే ఉంటుంది, వేదంలో ప్రక్రియ అని. ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఒకప్పుడు వలసలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాలన్నా విద్యుత్ కీలకమని పేర్కొన్నారు. అందుకే విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశారు. కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇదే తేదీ కల్లా 72.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్న రైతులను ఆదుకుంది. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల అవసరాలు ఉన్నప్పుడు కూడా రైతాంగ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే తగుదలమ్మా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం కళ్ళాల్లోకి వస్తాం, రైతులు కన్నీళ్లు పూస్తామని చెప్తాం. ఎక్కడికి పోయారు మీరు? ఎంఎస్పీ రేటు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని ఎందుకు ఎఫ్సిఐ ద్వారా మీరు కొనుగోలు చేయట్లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడుగుతా ఉన్నారు. కోట్ల రూపాయలు కూడా రైతుల రుణమాఫీ చేసి చూపించినటువంటి ప్రభుత్వం. అలాగే ఈరోజు రైతాంగ సోదరులకి ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ చెప్పారు, అత్యధిక శాతం ఈరోజు పంట దిగుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల వల్ల ఈరోజు దిగుబడి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఏ దిగుబడి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు వ్యవస్థని ఈనాటి ప్రభుత్వం ఎంత దిగుబడి వచ్చినా ప్రతి గింజ వరకు కొంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటమే కాదు, కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించారు. కొన్ని చోట్ల అయితే అనుకోని పరిస్థితుల్లో వర్షం వచ్చి కొంత ధాన్యం తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వటమే కాదు, తడిసిన ధాన్యాన్ని కూడా అదే ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేసేటువంటి చరిత్ర ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూడా చాలా స్పష్టంగా. హన్మకొండ జిల్లా అనంతసాగర్ లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ వరదారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, యూనివర్సిటీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ రామ్ గోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్, డిగ్రీ సర్టిఫికేట్లు అందజేశారు. అలాగే ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ పురస్కార గ్రహీత దీపికారెడ్డికి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఛాన్సలర్ వరదారెడ్డి విద్యార్థులు విద్యతో పాటు ఆధునిక నైపుణ్యాలను కూడా నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. is development of the society. ఈ దేశం అభివృద్ధి చెందాలి, అనేక రంగాలు అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ కావాలి అన్న ఉద్దేశంతో నేను రిజైన్ చేసిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఇక్కడ అనంతసాగర్లో
నేను పెద్ద యూనివర్సిటీ పెట్టాలన్న ఉద్దేశము నాకు 1988లో నేర్చు. ఈ ల్యాండ్ నేను 1988లో ఉన్నా. చాలా విజన్తో ఉన్నాను. అట్లా 2002లో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన, దాన్ని 2020లో యూనివర్సిటీగా మార్చిన. మా యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ వస్తుంది. NIRF అనే ర్యాంక్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఒక 30 కాలేజీలు 30,000 కాలేజీ పోటీలు ఉంటాయి. 100 ర్యాంకులు ఇస్తారు త్రూఅవుట్ కంట్రీలో. మాది 91, 98, 98, 91. ఎక్కడ కూడా తెలంగాణలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు ఇంతవరకు ఒక NIRF ర్యాంకు రాలేదు. కాబట్టి మా యూనివర్సిటీకి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి లేదు, కాకతీయ యూనివర్సిటీకి లేదు, CBITకి లేదు. తెలంగాణలో ఏ కాలేజీ లేదు ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజీల్లో IIT హైదరాబాద్కు ఉన్నది, MIT వరంగల్కు ఉన్నది, IIIT హైదరాబాద్కు ఉన్నది, JNTకు ఉన్నది, మాకున్నది. కడప జిల్లా ప్రొద్దుటూరులో కూటమి రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాసులపై టీడీపీ అధిష్టానం వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ మౌనం పాటిస్తున్నామని, అవసరమైతే తాము కూడా తీవ్రంగా స్పందించగలమని జనసేన నేతలు హెచ్చరించారు. కడప జిల్లాలో జనసేన నేతలకు సరైన గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయా అనే ప్రశ్నను కూడా వారు లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాసులపై టీడీపీ అధిష్టానం వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం ఇది తగునా? ఉమ్మడి కడప జిల్లాలో జన సైనికులు లేకపోతే ఈ విజయం అనేది అంత మెజార్టీ వస్తుందా? అంటే జన సైనికుల ప్రభావితం లేకోకుండా మన కడప జిల్లాలోనే ఇన్ని సీట్లు మనం గెలవగలుగుతామా? ఒకసారి మంగళగిరి మా జనసేన పార్టీ ఆఫీస్ గానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గానీ వెళ్తే ఎంత జనసేన పార్టీ ఓటు శాతం ఉంది ఈ ఉమ్మడి కడప జిల్లాలో అనే విషయం అర్థమవుతుంది సార్. మాకేమన్నా మాకు బాధలు లేవా? మేమేమన్నా ఇప్పుడు ఉమ్మడిలో మన పొత్తులో భాగంగా, పొత్తులో ధర్మంగా, పొత్తులో మనము కూటమి ఎందుకు మా పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలి, 10 ఏళ్ల పాటు ఈ కూటమి కొనసాగుతుంది అని గర్వంగా చెప్తున్నాడు. దానికి అనుసంధానంగానే నడుచుకోండి అని ఆ జరిగే ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నారు. సార్ ఇట్లా ఈ విధంగా జరుగుతున్నాయి. మన జరిగిన తిరుపతిలో మా ఉమ్మడి కడప జిల్లా, అనంతపురం జిల్లా, 3 జిల్లాలు కలిపి ఒక మీటింగ్ జరిగింది తిరుపతిలో. ఎంతమంది కంప్లైంట్ లేవు సార్? కడప జిల్లాలో ఎంతవరకు మా జనసేన పార్టీకి ఒక గుర్తింపు పొందిన పదవి ఉంది? ఒక చైర్మన్ పదవి ఏదైనా ఉందా? అది ఏదైనా గాని, గుళ్ళో గాని, బల్లో గాని, హాస్పిటల్లో గాని మాకు ఉంది గుర్తింపు. మేము ఆత్మగౌరవాన్ని మాకు లేవా బాధలు? మేమేమన్నా మీ మీద విమర్శలు చేస్తున్నామా? లేదంటే తెలుగుదేశం నాయకులైనటువంటి ఈ జిల్లా నాయకులైనటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నామా? లేదే. ఎందుకంటే ఇది మన కూటమిలో ఇది ఒక పొత్తు ధర్మం ప్రకారం నడుచుకోవాలనేది మా పార్టీ సిద్ధాంతము. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన మంచి స్ఫూర్తి. ఆయన అడుగుడు జాడలోనే నడుచుకుంటాం. దాన్ని మీరు క్రాస్ చేసి మాకు బిల్లులు రాలే, 10 లక్షల బిల్లులు రాలే, ఈడ ఎన్ని బిల్లులు రాలే ఎన్ఆర్జీసీ గానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ స్టార్ట్ అయిన మొదట్లోనే ఎన్నో కోట్లు రికార్డు సృష్టించాడు. మరి సచివాలయాల్లో మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా సార్? ఇక్కడ తూర్పు కాన్స్టిట్యున్సీ గానీ, కడప జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ గానీ మాకు ఆర్థికంగా ఎందుకంటే మేము ఆర్థికంగా మా పార్టీ ఇక్కడ ఆర్థికంగా లేదు, కానీ ఆత్మగౌరవంగా బలంగా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీకు ఎటువంటిది అసలు తగదు సార్. దయచేసి ఇటువంటి మా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేటప్పుడు 1కి 2 సార్లు పూర్తిగా ఆలోచించి విమర్శలు చేయండి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే, ఎందుకంటే మేము పొత్తు ధర్మం అనుసంధానము మేము నడుచుకుంటున్నాం. మేము కూడా పొత్తు ధర్మాన్ని పక్కన పెడితే అజెండాల గురించి మాట్లాడడం మాకేం కొత్త ఏం కాదు. ఎందుకంటే
ప్రశ్నించడం మొదలు పెడితే జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడంలో. అటువంటిది ప్రశ్నించడంలో మాకేం కొత్త ఏం కాదు. ప్రశ్నించే దగ్గర నుంచి పవర్లోకి వచ్చాం, మాకేం కొత్త ఏం కాదు. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను ముందు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు చేయకోకుండా క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాం సార్. జై హింద్, జై జనసేన. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుపై కడపలో వామపక్ష పార్టీలు నిరసన గళం వినిపించాయి. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశాభివృద్ధి పేరుతో ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నారని, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు దిగుమతుల అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు ఇంధన ధరల తగ్గింపును డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా ఈ రోజు కడప కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆందోళన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి వరకు ఎన్ని దఫాలుగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయో ఈ 12 సంవత్సరాలలో అంత రెట్టింపు స్థాయిలో ధరలు పెరిగినాయి. ధరల ప్రభావము అన్ని రకాలైనటువంటి రవాణా ఛార్జీలతో పాటు ఉత్పాదక రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపి సామాన్య పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవనం పైన మోయలేనంత భారం పడతా ఉంది. ఈ భారం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని చెప్పి ప్రజానీకం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. బయటికి ఏం చెప్తున్నారంటే ప్రపంచ దేశాలలో దూసుకుపోతున్నటువంటి 4వ దేశంగా భారతదేశం ఉందని చెప్పి గొప్పలు మీరే చెప్తున్నారు. పైగా నరేంద్ర మోడీ అంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపిన మొగోడు అంటున్నారు. ఇరాను, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలకు కారణం నేనేం చెప్తున్నాడు. కానీ ఈ దేశానికి 90% ముడి చమురు, ఒక రోజుకు 5 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు అవసరం అవుతుందని చెప్పి తెలిసినా కూడా దాని 90% పశ్చిమాసియా దేశాల నుంచి రావాలి, ఇది హార్మోజ్ జలసంధి నుంచే రావాలి. ఇరాను యుద్ధ ప్రభావము హార్మోజ్ జలసంధి మూసివేతకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో రష్యా నుంచి రావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే ఉందో దాని భారంతో కూడుకున్నటువంటిది, అధిక ధరతో కూడుకున్నటువంటిది, ఇతర దేశాల నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకున్నా కూడా అది అదనపు భారం అని తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అధిక నిల్వలు ఏర్పాటు చేసుకోవడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనాడు. పైగా ఈ దేశంలో కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్ నిక్షేపాలను అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు గుజరాత్ బేస్డ్గా పొరుగు దేశాలకు అమ్మకం చేసుకొని ఆర్జిస్తూ ఉంటే ఆదాయమేమో అంబానీ ఆదాయాలకు, మనకేదైనా నష్టాలు జరిగితే భారాలు మోపితే అది కోతలు వాతలు మాత్రం ప్రజలు భరించాలని చెప్పి చావు కబురు చల్లగా చెప్తా ఉన్నాడు మోడీ ప్రభుత్వం. కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకరణలను నిర్వహించిన అర్చకులు భక్తుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడగా పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తమ కోరిన కోర్కెలు నెరవేరాలని భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నారు. గమనించండి.
ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కడప నగరంలో నిర్వహించిన కడప నియోజకవర్గ నిరసన కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసిన మోసాన్ని వివరించారు. సూపర్ 6 పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో హామీలు చెప్పి సూపర్ 6 పథకాలని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మోసం గ్యారంటీ చేసే విధానాన్ని ప్రజలకు తెలిసే కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి మర్చి కేవలం ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4.5 కోటి జనాభాకి, యువతకి, రైతులకి, మహిళలకి, ముఖ్యంగా అందరికీ మోసం చేసే కార్యక్రమం. నిజంగా అక్క చెల్లెళ్ళకి 4.5 కోటి జనాభాలో ఓటర్లుంటే 2.5 కోటి మహిళలుంటే వాళ్ళకందరికీ బిలో పవర్టీ లైన్ నుండే మహిళలందరూ కూడా నట్టేట ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా రాష్ట్రంలో భారతదేశంలోనే వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు 80% ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రైతులకందరూ కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు. నిజంగా సంవత్సరానికి 20,000 రుణమాఫీ ఇస్తా అని చెప్పి కేంద్రం 7,000, రాష్ట్ర ప్రభుత్వం 20,000 అని చెప్పి ఒక్క సంవత్సరం కూడా రైతులకి రుణమాఫీ చేసిన చరిత్ర లేదు ఈ ప్రభుత్వానికి. నిజంగా అదే కాకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి 2 సంవత్సరాల లోపలే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఈ రోజుకి 2 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కదగా ఒక ఉద్యోగం కూడా కల్పించకపోక నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళకి 2 సంవత్సరాలు ₹1 ఇచ్చిన పాపారం లేదు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతకి, విద్యార్థికి, రైతులకి, మహిళలకి మోసం చేసిందే కాకుండా ఈ రాష్ట్ర ఖజానాని అప్పులు పాలు చేసిన పరిస్థితి ఈరోజు దాపరించింది. ఈరోజు 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 3,42,000 కోట్లు అప్పు చేసిన పరిస్థితి. ఎవరికైనా ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చాడా, డిపిటీ ద్వారా అక్క చెల్లెలకి అకౌంట్లో పడిందంటే ఎక్కడ కానీ రాష్ట్రంలో పరిస్థితి లేదు. కేవలం తన కొడుకు, తాను, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏలుతున్నారు తప్ప ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రులు కానీ, ఎవరు కానీ, శాసనసభ్యులు కానీ లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాల్ని ప్రజలకు తెలియజేసేట్టుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరు కూడా మౌత్ టు మౌత్ ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తాడా, లేకుంటే ఈ తెలుగుదేశం పార్టీని కుక్కటి వేలుతో పిగిలించే విధంగా చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో మేము ఉన్నాం. నిజంగా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఒక సైనికులుగా తయారై ఈ ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో ఓ సువర్ణ పరిపాలన జగన్మోహన్ ఆధ్వర్యంలో మళ్ళా సంక్షేమ పథకాలు పరిపాలన తెచ్చుకునేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, లేకుంటే రాబోయే రోజుల్లో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు కొనసాగుంటే మేము రాస్తారోకలు, ధర్నాలు పార్టీ పిలుపు మేరకు చేసి ప్రజల ముందుకు వెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని అంబేద్కర్ నగర్ లో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది. కాలనీలోని నీటి మోటార్ చెడిపోయి వారం రోజులు గడిచినా అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. మహిళలు బిందెలతో మోటారు వద్ద నిరసన చేపట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా మోటారు చెడిపోతే నెలల తరబడి పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే మోటార్ను మరమ్మత్తు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే కాలనీ వాసులతో కలిసి మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఎం నాయకుడు గండి సునీల్ హెచ్చరించారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలులో కీలక ముందడుగు పడింది. జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు తుది దశకు చేరుకోగా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ కిచెన్ల ద్వారా మ్యాపింగ్ చేసిన పాఠశాలలకు భోజనం సరఫరా చేసే అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించారు. జిల్లా సచివాలయంలో జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విద్యాశాఖ అధికారులు, సంబంధిత విభాగాల ప్రతినిధులు, ఎంఎస్ఓలు పాల్గొని కార్యాచరణపై చర్చించారు. కడప జిల్లా పులివెందుల్లో పోలీసు అధికారిపై గ్రామస్తుడు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉలిమెల గ్రామానికి చెందిన గోవర్ధన రెడ్డి పులివెందుల సిఐ శ్రీరామ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రహదారి వివాదానికి సంబంధించి ఆర్డీఓకు అప్పీల్ చేసినందుకే తనపై అక్రమ కేసు నమోదు చేశారని తెలిపారు. తనపై నమోదైన కేసులో లోపాలను గుర్తించిన న్యాయస్థానం సిఐకి షోకాజ్ నోటీసులు జారీ చేసిందని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తాను సిఐ ఎదుట హాజరైన తేదీలు, అరెస్టు చేసిన తేదీల విషయంలో విరుద్ధ సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ఈరోజు నేను పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, అధికారం ముసుగులో శ్రీరామ్ అధికార మదంతో తన సైకోయిజాన్ని పులివెందుల ప్రజలపై చూపిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే నాపై ఎటువంటి కేసులు లేకపోయినట్టుగా, ఎటువంటి ఈ తప్పుడు లేకపోయినప్పటికీ కూడా స్టేషన్కు పిలిపించి తను చేసిన పంచాయతీని మళ్ళీ ఆర్డీఓకి అప్పీల్ చేసినానని చెప్పి ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ నోటి చెప్పలేని విధంగా తిడుతూ ఇష్టారాజ్యంగా దాడి చేశాడు. ఆ దాడిలో భాగంగానే నా చేయి కూడా విరిగి మరియు రక్తస్రావం కూడా అధికంగా కావడం జరిగింది. ఆ రక్తపు చొక్కాను కూడా బలవంతంగా మార్పించి జడ్జి హాస్పిటల్కు మరియు జడ్జి గారి మీ దగ్గర హాజరుపరచడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఈ పోలీస్ ప్రొసీడింగ్స్ ఉంటాయో దాంట్లో ఈ తప్పులను గమనించిన జడ్జి గారు కూడా ఈ సిఐ శ్రీరామ్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈ బుద్ధు నేను చెప్తున్నాను, సిఐ శ్రీరామ్, నేను నీకు ఇప్పుడే సవాల్ ఒకటి చేస్తున్నాను. నేను 4వ తేదీ సాయంత్రం పోలీస్ స్టేషన్కి నీ ముందర హాజరైతే నువ్వు 5వ తేదీ నన్ను నిర్బంధంలోకి తీసుకున్నావని చెప్పి తప్పుడు కేసు నమోదు చేసి మీడియాను మరియు గౌరవ న్యాయస్థానాన్ని కూడా మోసం చేసినావు. నీకు అసలు సిగ్గుంది అని చెప్తున్నాను. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐకే కాదు, కనీసం హోంగార్డుగా కూడా నీకు పనికిరావు. నేను ఈ పత్రికాముఖంగా తెలియజేశానంటే, ఇతడు డ్యూటీలో జాయిన్ అయిన నుంచి ఇప్పటికీ చేసిన అరాచకాలపై కూడా విచారణ జరపాలి. మొత్తము ఇతను 2 ఎకరాలతో డ్యూటీలో జాయిన్ అయ్యి ఈ బుద్ధుడికి కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉండని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ ఆస్తులు ఎట్టొచ్చినాయో ప్రతి ఒక్క విషయాన్ని, ఇతను చేసిన అన్యాయాలను, హైదరాబాద్లో ఒక గంజాయి స్మగ్లింగ్ కేసులో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉందని మనకు పేపర్కి వచ్చింది అప్పట్లో. ఈరోజు లీగల్ నోటీసులు కూడా ఈ ఆదోనిలో ఒక ఎస్సీ అభ్యర్థిపై, ఒక ఎస్సీ వ్యక్తిపై దాడి చేసేందుకు షోకాజ్ నోటీసులు ఇస్తూ ఆదోని కోర్టు వారు కూడా ఎస్సీ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతటి అన్యాయం అంటే, ఎంతటి అరాచకాలను చేస్తున్నాడంటే దారుణాతి దారుణంగా ఇతని అన్యాయాల అరాచకాలు ఉన్నాయి. మేము ఒకటి తెలియజేస్తున్నాం జిల్లా ఎస్పీ గారికి, అయ్యా గౌరవనీయులన్న ఎస్పీ గారు, వాస్తవంగా ఈరోజు నేను ఇక్కడ ప్రాణాలతో ఉన్నా అంటే అది మీ దయనే. ఎందుకంటే మా భార్య మీకు ఫోన్ చేసి విషయం చెప్పగానే మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఎస్ఐ గారిని మరియు ఏఎస్ఐ గారిని ధైర్యం చెప్పి మా ఇంటికి పంపించారు.
దానికి సంతోషం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.